ప్రతి దానికి సనుగుడే ముందు స్టార్ట్ అవుతుంది మనకు. నేను చెబుతున్నాను, దేవుడు ఏమి ఇచ్చినా దేవునికి వందనాలు చెప్పండి. నేను అనుభవించాను కనుక చెబుతున్నా. దేవుని స్తుతించడం మొదలుపెట్టాక నా సేవా రంగంలో ఆశీర్వాదకరమైన మలుపు తిరిగి నా జీవితాన్ని అద్భుతంగా ఆయన మార్చడం మొదలుపెట్టాడు. నేను 2 మాటలు నా గురించి చెప్పి ముగిస్తాను. మా సొంతూరు మచిలీపట్నం. మా నాన్నగారు వైర్లెస్ ఆపరేటర్, పోలీస్ డిపార్ట్మెంట్. మేము బందర్లో ఉండేవాళ్ళం. ఆ అక్క వచ్చి ముగ్గురిని బాగా చదివిస్తూ తుమ్మలపల్లిలో మాకు పొలాలు ఉండి బాగానే బ్రతుకుతున్నాం. మా నాన్నగారు ఇలాంటి కోటానికి వెళ్ళి మారు మనసు పొంది క్రైస్తవుడు అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుని పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి నెమ్మదిగా మా ముగ్గురిని తీసుకుని కట్టిన సర్కారు తోటలో ఉన్న ఇంటిని, ఇక్కడ తుమ్మలపల్లి రామాపురం దగ్గర ఉన్న తుమ్మలపల్లిలో పొలాల్ని మా పినతల్లికి ఉచితంగా ఇచ్చేసి మా ముగ్గురిని తీసుకుని వచ్చి కానుమూలు అనే ఊళ్ళో కాపురం పెట్టి సేవని మొదలుపెట్టాడు. అప్పటి వరకు హాయిగా బ్రతికింది మా జీవితం. కానీ తర్వాత జరిగింది ఏమిటో తెలుసా? తినడానికి తిండి ఉండేది కాదు, కట్టడానికి బట్టలు ఉండేది కాదు, ఒకేసారి పుస్తకాలు కొనేవాళ్ళం కాదు, కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు. నాకు తీరన బాధ. మా నాన్న ఉద్యోగం అనవసరంగా వదులుకుని మమ్మల్ని బాధల పాలు చేశాడే. మా అమ్మ సముదాయించేది, అయ్యా దేవుని సేవరా, దేవుడు కనపరుస్తాడరా, నా మాట వినరా అంటూ బ్రతిమలాడేది. కానీ ఎంత బ్రతిమలాడినా దరిద్రం వెంటాడుతుందిగా. నేను ఆ రోజున అనుభవించిన దరిద్రానికి నిదర్శనం చెబుతానండి. ఒకే నిక్కరు ఒకే షర్ట్తో కాన్మూల హై స్కూల్లో నేను చదివా. అది ఇంకా నాకు గుర్తు. స్నేహితులు ఉండేవాళ్ళు కాదు, పలకరించేవాళ్ళు కాదు, 10 మందిలో నిలబడేవాడిని కాను. అప్పుడు అనుకున్నాను, మా నాన్న చేసిన అవ్యక పనికే కదా అని. మొత్తం మీద రోజుల దొరలే నన్ను కాన్మూల హై స్కూల్ పూర్తి అయ్యాక ఏఎన్ఆర్ కాలేజీకి తీసుకుని వెళ్ళి ఫీజు కట్టి కాలేజీలో చేర్పించాడు మా నాన్నగారు. గేడు దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి, అయ్యా నువ్వు ఒక్కడివే కొడుకురా, చదివిస్తాను, బాగా చదువు అన్నాడు. చదువుతాను అన్నా. కానీ ఒక్కడ చెబుతాను వినరా అన్నాడు. ఏం చెబుతావు అన్నా. ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎంత చదువుతా అంతా చదివిస్తాను, కానీ నువ్వు సేవే చేయాలన్నాడు. కడుపు మండిపోయింది. ఆయన చేసిన సేవకి చెప్పులు లేక ఒక్కనిక్కరు ఒక్క షర్ట్తో బతకాల్సి వచ్చింది. ఆయనేం ఆజానుబాహుడు పోలీసు చెప్పలేక నేలకు చెప్పాను, బతుకుంటే లారీ క్లీనర్గానే బతుకుతాను కానీ సేవ చేయను అని. ఆ రోజు ఆ తీర్మానం చేసుకున్నాను. కాలేజీ చదువుల సంగతి తెలుసుగా. అక్కినేని రాజు నాగేశ్వరరావు కళాశాల అంటే కళలన్నీ ఉంటాయి. మొత్తం మీద అన్నీ ఊరేగినాయండి. కొంతకాలానికి మా నాన్నగారి నుంచి కబురు వచ్చింది. అప్పటికి ఆయన ఓ 20 మంది విశ్వాసులతో, ఆ రోజుల్లో సేవ అంటే ఎవరైనా ఇప్పుడు బియ్యం ఇస్తే జరిగేది, చిల్లర కాసులు అనాలు పేడలు వేస్తే జరిగేది. కానీ విచిత్రం ఏమిటంటే అస్థి పంజరం అయిపోయాడు. తిండి లేక, నీరు లేక, నీడ లేక. ఇంటికి వచ్చేటప్పటికి ఒకే ఒక మాట అన్నాడు చావు బతుకులో ఉన్న మా నాన్న. అయ్యా నీకన్నా పెద్ద అక్క ఉంది కదరా, అక్కకు సేవకుడికి ఇచ్చి పెళ్లి చేశాను, నా మాట విను. చెల్లిని కూడా నువ్వు చదివించి ఓ సేవకుడికే ఎవరా అని చేయదాపాడు. నా భయం నాది. ఆయన ఇక క్షణాలు అయిపోతున్నట్టుగా అర్థమైపోతుంది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. అలా చెయ్యి చాపిన వెంటనే నా చేతిలో చెయ్యి అలా పెడుతూ, ఆ చెల్లిని పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయరా అనే మాట మునికి ఒక మాట అన్నాడు. అయ్యా సేవ చేయరా అన్నాడు. ఆ మాట మొగవలేదండి, చనిపోయాడు. అప్పుడు ఇక నాకు తీరణ బాధ మొదలయ్యింది. తినడానికి తిండి లేదు, సొంత ఇల్లు లేదు, పైకప్పు లేదు, చివరికి తండ్రి కూడా లేడు. దేవుడు ఎంత దారుణంగా నా పట్ల వ్యవహరించాడు. భయంకరంగా ఏడ్చానండి. ఎంత ఏడ్చినా జరిగేది ఏమీ లేదు. మొత్తం మీద అయిన వాళ్ళు వచ్చారు, తతంగం జరిపారు, వెళ్ళిపోయారు. తిన్నావా అన్నవాళ్ళు లేరు, ఎక్కడున్నావా అని అడిగిన వాళ్ళు లేరు. లోకం తీరేమిటో ఆ వయసులో నాకు అర్థమైపోయింది. మా పినతనులు తెలంగాణలో ఉండేవాళ్ళు, నిజామాబాద్ ఆరుమూర ఏరియాలో. నన్ను ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాళ్ళు. బాగా వినండి, ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ తీసుకెళ్లేవాళ్ళు ఇంటికాడ కొలతలు వేసి అన్నీ చూసేవాళ్ళు. ఇంటర్వ్యూకి వెళ్ళాక ఖచ్చితంగా 1 కేజీ తగ్గేవాడిని. తోకం వేసినా కొలత వేసినా అరంగుడం తగ్గేవాడిని. ఇక అప్పుడు అర్థమైంది, ఇక నాకు ఉద్యోగాలు కానీ మంచి రోజులు లేవు. అసలు కారణం ఏంటి? దేవుడే శత్రువు అయిపోయాడు. ఇక నెమ్మదిగా హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వస్తే అక్కడ పినతండ్రిని ఆపి, ఒరే నాయన ఇంటికి వెళ్ళబాకు, అనవసరంగా నువ్వు అమ్మని నడిపిస్తావు, నా మాట విను అని మొత్తం మీద ఎక్కడో ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చూశాడండి. ఉదయాన్నే స్నానం చేసుకుని తెల్లని బట్టలు వేసుకుని ఆ ఫ్యాక్టరీకి వెళ్ళా. అక్కడికి జనం గుంపులుగా ఉన్నారు. ఏమిటో అర్థం కాల. వాళ్ళంతా ఏమిటో అట్లా అడావుడిగా తిరుగుతున్నారు, ఏమిటన్నా. ఆయన ఒక ఆయన చూపించాడు, తెల్ల చొక్కా నల్ల రేపను. ఎందుకు వేసుకున్నట్టు నాకు అర్థం కాల. నిన్న రాలేదా అన్న. వచ్చాను. ఉద్యోగం ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడు. నీకు ఉద్యోగం ఇస్తానన్నవాడు తెల్లవారిదాకా బతకడా, రాత్రే చచ్చాడు అన్నాడు. అంటే నేను అడుగు పెడితే సావులండి, నేను అడుగు పెడితే సావులు, నేను అడుగు పెడితేనే సావులు. మీకు నవ్వొచ్చింది, నాకు కడుపు మండింది. కారణం ఏమిటో తెలుసా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నా పట్ల దేవుని ప్రణాళిక వేరు. నేను ఆయన సేవ చేయాలి. నా ఆలోచన ఏమిటో తెలుసా? పొరపాటున బతికొండగా సేవ చేయకూడదని. అక్కడి నుంచి తిరిగి వచ్చా. 6 సార్లు ప్రభు స్వరం వినబడింది. నా కుమారుడా సేవ చేయి అని వినబడినప్పుడల్లా సణిగేవాడిని. ఎవరు దొరకలేదా?
పాటగాళ్ళు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, చక్కని ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు. నేనే దొరికానని వ్యసనంగా, ఒక రకంగా వ్యసన పడేవాడిని, దేవుడిని తక్కువగా మాట్లాడాను. ప్రేమ కలిగిన దేవుడు ఏమనుకున్నాడో తెలియదు కానీ 6 సార్లు మాట్లాడటం మానినాక ఆయన నా గుండెని కాస్త చేతితో పట్టుకున్నాడు. జబ్బు మొదలయ్యింది. హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళితే డాక్టర్ అంతా పరిశీలన చేసి పెద్దవాళ్ళని లోపలికి రమ్మన్నాడు. అయ్యా, పెద్దవాళ్ళందరూ వచ్చారు, నేను ఒక్కడే బతుకున్నానయ్యా. నీకు వచ్చింది పెద్ద జబ్బు, ఇప్పుడు అయ్యేది కాదు. వేలుంటే బాగుపడతావు, వేల ఛార్జీలు గతిలేవు. ఏడుస్తూ ప్రభు దగ్గర తిరిగి వచ్చేసాను. కొన్ని నెలలు గడిచిందండి. తల్లి ఒక పక్కన, చెల్లి ఒక పక్కన పడుకున్నారు. నాకు నొప్పి మొదలయ్యింది. చెమటలు పడుతున్నాయి, గాలి ఆడటం లేదు, గాలి పీల్చడం వీలు కావటం లేదు. ఇంకా బట్టిగా గాలి పీలుస్తున్నా. నాకు అర్థమైంది ఇక ఇది నాకు ఆఖరి క్షణం అని. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయండి. ఎందుకో నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన, బాధగా ఏడుస్తూ, అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళిపోబాకయ్యా. నీవు గాని నన్ను ముట్టి స్వస్థపరిస్తే నేను బ్రతికొన్నంత కాలం నీ సేవ చేస్తానని ఆ రోజు దేవుడితో ఒక మాట అన్నా. ఆ రాత్రికి రాత్రి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి ఏ మహిమ కలుగునగాక. చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఆ రాత్రికి రాత్రే నా ప్రభు నన్ను ముట్టాడు, ఆరోగ్యం కలిగింది. అప్పుడు అనుకున్నాను, ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి సేవ చేద్దాం. డ్రమ్ము కొట్టడం, అప్పుడు గ్యాస్ లైట్లు ఉండే, గ్యాస్ లైట్లు వెలిగించడం, చాపలు వేయటం, మందిరం చూడటం అని నేనంటే సేవకుడు అన్నాడు, దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, నా దగ్గర కాదు, నువ్వు ప్రార్థన చేసుకోమని. ప్రార్థన చేశానండి. ఓ 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను. దేవుడు మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుకోవచ్చు. నా కుమారుడా, నువ్వు సేవ చేయాలి. అయ్యా, నా వల్ల కాదు, నేను నలుగురిని కలిసిన వాడిని కాదు, నలుగురితో మాట్లాడేవాడిని కాదు, ఒంటి మీద బట్టలేక సిగ్గుపడి ఇంట్లో ఉన్న వ్యక్తిని. అప్పుడు అన్నాడు కదా, నువ్వు అడుగు పెట్టిన చోటల్లా నేను దీవిస్తాను, నువ్వు ఎవరి మీద చేయి పెట్టినా నేను కార్యం చేసుకుంటా, నువ్వు మారు మాట్లాడక లోబడి సేవ చేయమను. ఆ రోజు నా జీవితంలో మా నాన్న విడిచి వెళ్ళిన 20 మంది 25 మంది సంఘస్థులతో సేవ ప్రారంభించాను. ప్రభువుకు అప్పగించుకున్నాను. ఆయన పాదాల దగ్గర పాఠం నేర్చుకున్నాను. వాక్యం ద్వారా పెంచబడ్డాను. ఆ రోజుల్లోనే ప్రార్థించడం, ఆ రోజుల్లోనే స్తుతించడం అనే కార్యక్రమం ప్రారంభించాను. ఆ దైవజనుడు నాతో చెప్పాడు, స్తుతించు, సనగబాకు, దేవుడు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా స్తుతించడం నేర్చుకో, బలమైన కార్యాలు జరుగుతాయని. నెమ్మదిగా నేను స్తుతించడం ప్రారంభించానండి. నెమ్మదిగా సేవ అంచెలంచెలుగా దేవుడు ప్రారంభించాడు. ఆ తర్వాత దైవజనులతో పరిచయం, తర్వాత సేవా కార్యక్రమం విస్తరించబడటం. ఒక తుప్పు సైకిల్ మీద కానుమూల నుంచి ఆరుగోలను ఓగిరాలు తిరుగుతూ జంక్షన్ అంతా తిరిగేవాళ్ళం భార్యాభర్తలు. విచిత్రం ఏమిటో తెలుసా, ఆ తుప్పు సైకిల్ నేను మరవలేను, ఒక్కనిక్కరు ఒక్క షర్టు మరవలేను. కానీ ఈ రోజున ప్రభు ఘనత కొరకు చెబుతున్నా, వేల మందికి పెట్టగలిగే స్థాయిలోనికి ప్రభు నన్ను ఆశీర్వదించాడు. అన్నిటికంటే విశేషం, తుప్పు సైకిల్ మీద తిరుగుతున్న నన్ను మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికా వెళ్ళటానికి నేను విమానం ఎక్కిన రోజున కళ్ళలో నీళ్లు దారలుగా కారే. నేనేనా విమానం ఎక్కింది? నా దేవుడు ఎంత సమర్థుడో తెలుసా. నువ్వు దేవునికి మాట ఇచ్చి కృతజ్ఞత కలిగి బ్రతికి నీవున్న భయంకరమైన చోటు నుంచి లేచి దేవుడున్న చోటుగా రాగలిగితే నన్ను దీవించిన వాడే నిన్ను దీవించబోతున్నాడు, నన్ను ఆశీర్వదించిన వాడే నిన్ను కనికరించబోతావన్నాడు. ఒక్క క్షణం. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా పాలు అంగిచో గారి చర్చికి వెళ్ళటం కానీ ఇంచుమించు 17 దేశాలకు వెళ్ళి వాక్యం చెప్పడానికి ప్రభు కృపను గ్రహించాడు. అతిశయం కోసం కాదు కానీ ఆయన చెప్పినట్టు చోటు మారితే జీవితాలు దీవెనకరంగా మారబోతున్నాయి. నువ్వింకా పాప చోట్లోను, ఇంకా సణిగే చోట్లోను, ఇంకా కాలుదారే చోట్లోను, ఇంకా విగ్రహ సంబంధమైన చోట్లోను దేవునికి విరోధమైన ఆలోచనల కొంపట్లో ఉండి దీవించబడాలి అంటే దీవించబడటం సాధ్యం కాదుగా. ఈ రోజున 25 మందితో ప్రారంభించిందండి పౌల్ట్రీ హాల్లో. మన వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు వేల మంది ఒకే చోట కూర్చుని ప్రార్థన చేసే విశాలమైన మందిరాలు ఇచ్చాడు, నమ్మకమైన సేవకులను ఇచ్చాడు, దేశాలు తిరగడానికి కృప ఇచ్చాడు. గనుడ ఇక్కడ నిలబడలా. కారణం ఏమిటో తెలుసా, ఆయన నాకు చేసిన ఉపకారాలకు సాక్షిగా నేను నిలబడాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా కార్యం జరిగిస్తూనే వచ్చాడు. ఆ రోజు నుంచి ఎవరి మీద చేతులుంచిన ప్రభు కార్యం చేయడం మొదలుపెట్టాడు. దీనంతటికి మూల కారణం ఏమిటో తెలుసా, నేనున్న పాపపు చోటు నుంచి లేవడం జరిగింది, నేనున్న కాలుదారి చోటు నుంచి లేచి ప్రభు సన్నిధికి రావడం జరిగింది. కృతజ్ఞత లేకుండా సనిగే చోట్లోంచి నేను లేచి రావడం జరిగింది. ఆశ్చర్యంగా నా దేవుడు ఆశీర్వదించాడు. ఒక్కసారి గట్టిగా దేవునికి మహిమ కలిగి చప్పట కొడదామా? గట్టిగా ఇంకొంచెం గట్టిగా. దేవునికే మహిమ కలుగునగాక, దేవునికే మహిమ కలుగునగాక. ఆస్తి మాత్రమే కాదు, రక్షణ ఇచ్చాడు. రక్షణ మాత్రమే కాదు, నిత్య జీవంలో ఆ గ్రంథంలో పేరు రాశాడు. అంత మాత్రమే కాదు, దేవుని సొత్తుగా బ్రతకడానికి అభిషేకం చేత నింపాడు. ఆయన అంటున్నాడు, నేనుండు చోటున నీవును ఉండులాగున. నువ్వు చోట్లు మారితే చాలు, ఆ చోట్ల నుంచి లేస్తే చాలు, నీ జీవితం అద్భుతంగా మారబో.